చాలా వరకు చూస్తూ ఉంటాం. జిఎస్టీ మీద అవగాహన దాని గురించి అసలు తెలుసుకోకపోవడం ఒకటి, అండ్ పేమెంట్స్. సో ఎంత పర్సెంటేజ్ ఎగ్జాక్ట్గా సెంట్రల్ నుంచి కానివ్వండి, స్టేట్ నుంచి కానివ్వండి, ఎంత పర్సెంటేజ్ రేషియో మనం పే చేస్తున్నాము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ జిఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ? ఇది కూడా చాలామందికి తెలియదు, కానీ పే చేసేస్తూ ఉంటారు. సో ఈ అవగాహన కంపల్సరీ అంటారా, లేకపోతే తెలియకపోయినా పర్వాలేదా? ఎలాగో వసూలు చేస్తున్నారు కాబట్టి. ఫ్రాంక్లీ నన్ను అడిగితే అంటే తెలియకపోవడం మంచిదండి. జనరల్గా ఇప్పుడు మనం కట్టే జిఎస్టీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నాం 100 రూపాయలకి 18 రూపాయలు మన జిఎస్టీ కడతాము. 9 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, 9 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ శేఖర్కి వెళ్తుంది. యాక్చువల్గా ఆ తర్వాత ఏమవుతుంది అన్నది నిజంగా మనకు అవసరం అంటే నెంబర్ 1. నెంబర్ 2, మనకు తెలిసినా కూడా మనం అక్కడ చేయగలిగే చాలా తక్కువ. వాళ్ళు 18 రూపాయలు కట్టమా మనం కట్టేస్తాం. అయితే బట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ వీ హ్యావ్ ద ఎవ్రీ రైట్ టు నో వాట్ ఈస్ హ్యాపనింగ్ టు ఎవ్రీ రూపీ వాట్ ఎవర్ యూర్ పేయింగ్. కరెక్ట్. ఓకే, ఇదేమవుతుందంటే అండి 3 రకాలుగా డివైడ్ అవుతుంది ఇది వెళ్ళేదంతా. ఫస్ట్ ఏమవుతుందంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సిజిఎస్టీ విల్ గో టు సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్ అండి. ఈ సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్ని 2 రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి, వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మన డెవలప్మెంట్ యాక్టివిటీస్, వెల్ఫేర్ యాక్టివిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్, డిఫెన్స్, వీటన్ని ఖర్చు పెడతారు. ఇది కాకుండా ఇంకొక ఎలిమెంట్ ఉంది, దాన్ని కంపెన్సేటరీ సెస్ అంటారు. కంపెన్సేటరీ సెస్ అంటే ఏంటంటే, కొన్ని స్టేట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ లగ్జరీ గుడ్స్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళకి రెవెన్యూ లాస్ అవుతుంది. ఎందుకంటే ఈ రీస్ట్రక్చర్ చేసిన తర్వాత, ఇంతకుముందు ఎలా ఉండేది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ తీసుకున్నప్పుడు ఏపీ కంబైన్డ్ ఏపీ ఉంటుంది కదా, మనకి ఇన్కమ్ తగ్గింది అనుకోండి స్టేట్కి, వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆల్కహాల్ మీద లేదా సిగరెట్స్ మీద, లగ్జరీ గూడ్స్ మీద విపరీతంగా ట్యాక్స్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రొవిజన్ లేదు, ఎందుకంటే ఆ ట్యాక్స్లను సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో వీళ్ళ ఇన్కమ్ లాస్ అవుతుంది. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే కంపెన్సేటరీ సెస్ అని పెట్టారు. సో ఈ సెంట్రల్ ఫండ్స్లోంచి, సెంట్రల్ కంటింజెన్సీ ఫండ్లోంచి ఆ 2 చూస్తారు వాళ్ళు. స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో అది స్టేట్ ఎక్స్చెకర్కి వెళ్తుంది. అది ఏం చేస్తారంటే ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ చేస్తుంది. దాన్ని బేసిస్ చేసుకుని ప్రతి స్టేట్కి అలొకేషన్ ఇచ్చి వాళ్ళు దానికి ఆ ఫండ్స్ మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, స్టేట్ రిలేటెడ్ బిజినెస్ కోసం కానీ ఖర్చు పెడతారు అది. సో బట్ వీ షుడ్ నో వేర్ దిస్ మనీ ఈస్ గోయింగ్. Okay, but nothing much we can do. Yes sir, thank you so much sir, thank you so much. It's in a detailed and depth way అనుకుంటాను నేను జిఎస్టీ గురించి. ఇంతవరకు కూడా అంటే ఇంతకు ముందు కూడా నాకు కొంతవరకు అవగాహన ఉండేది, కానీ క్లియర్ కట్గా ఆ డీటెయిల్డ్ వేలో చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.